ఒక యూట్యూబర్ వచ్చేసి ఆప్షన్ బయింగే బెస్ట్ అంటారు, ఇంకొక యూట్యూబర్ వచ్చి ఆప్షన్ సెల్లింగే బెస్ట్ అంటారు, ఇంకొకళ్ళు వచ్చి ట్రేడింగ్లోనే ఈక్విటీ ట్రేడింగ్ చేయండి, స్వింగ్ ట్రేడింగ్ చేయండి, డెరివేటివ్ సెగ్మెంట్ చాలా రిస్కీ అని అంటారు, ఇంకొంతమంది ఏమో అసలు ట్రేడింగే వద్దు జస్ట్ ఇన్వెస్టింగే చేయండి అని పుష్ చేస్తూ ఉంటారు. కానీ అసలు న్యూబీ ట్రేడర్ ఎవరైతే ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నారో వాళ్ళకి ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ ఈ రెండింటి డిఫరెన్సెస్ తెలియవు. వాళ్ళకి ఆప్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అవ్వచ్చు, డెరివేటివ్స్ అవ్వచ్చు, ఈక్విటీ స్వింగ్ ట్రేడింగ్ అన్నారు, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ పదాలుగా ఉంటాయి. సో ఈ స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ సిరీస్ ఏదైతే చేస్తున్నానో దాంట్లో ఇవాల్టి వీడియోలో మనము అసలు బేసిక్గా ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఇన్వెస్టింగ్ చేస్తే ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, ట్రేడింగ్ చేస్తే ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఒక కొత్తగా ఫ్రెష్ మార్కెట్ పార్టిసిపెంట్గా ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్లోకి వస్తుంటే వాళ్ళు ఏది చూస్ చేసుకొని ఎలా స్టార్ట్ చేయాలి, ఇంకా ఫైనల్గా నేను స్టాక్ మార్కెట్లో ఏం చేస్తానో, ఇన్వెస్టింగ్ చేస్తానా, ట్రేడింగ్ చేస్తానా, లేకపోతే రెండు కలిపి చేస్తానా, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ వీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఫస్ట్ అసలు మనము ఇన్వెస్టింగ్ ఇంకా ట్రేడింగ్ ఈ రెండింటి డెఫినేషన్స్ ఇవి తెలుసుకుందాం. ఇన్వెస్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎవరైనా ఏదైనా స్టాక్ని కానివ్వండి, కమోడిటీని కానివ్వండి, కమోడిటీస్ అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటివి, అవి ఎవరైనా కొని 15 years 20 years 30 years ఏదైతే లాంగ్ టర్మ్ వెల్త్ కానివ్వండి ఫ్యూచర్ జనరేషన్ కోసం కొని హోల్డ్ చేస్తారో దాన్ని మనం సింపుల్గా ఇన్వెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. అదే మనం ట్రేడింగ్కి వచ్చేస్తే ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్. ట్రేడింగ్లో వాళ్ళు 1 hour కోసం అవ్వచ్చు, 1 day కోసం అవ్వచ్చు, 1 week కోసం అవ్వచ్చు, 1 month కోసం అవ్వచ్చు, మ్యాక్సిమం 6 months వరకు హోల్డ్ చేసి షేర్స్ బై సెల్ కానీ చేయొచ్చు, కమోడిటీస్ బై సెల్ కానీ చేయొచ్చు. ఇలా షార్ట్ టర్మ్ డ్యూరేషన్ కోసం ఏదైతే చేస్తారో దాన్ని ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు. సో మనం బేసిక్గా ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ కానీ ఈ రెండు స్టైల్స్ అంటే ఈ ట్రేడింగ్ ఎలా చేస్తారు, ఇన్వెస్టింగ్ ఎలా చేస్తారు, వాళ్ళిద్దరు ఎలా డిఫరెంట్ అని చెప్పుకోవడానికి ఇక్కడ ఒక మనం ట్రేడర్స్ కాలం వేసుకుందాం, ఇక్కడ ఒక ఇన్వెస్టర్స్ కాలం వేసుకుందాం. సో నేను చెప్పే ప్రతి పాయింట్ మనం ఈక్వల్గా ఇక్కడ డిఫరెంట్ కాలమ్స్ వేసుకొని ఈజీగా అండర్స్టాండ్ అనేది చేసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రేడింగ్ అనేది అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ కోసము షార్ట్ డ్యూరేషన్ కోసం చేస్తారు. ఇవాళ కొన్ని రేపు అమ్మేయడం, ఇవాళ కొన్ని 1 week తర్వాత అమ్మేయడం, లేకపోతే ఇవాళ కొన్ని 1 month తర్వాత స్వింగ్ ట్రేడింగ్ ఇలాంటివి ట్రేడింగ్లో బేసిక్గా అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ కోసం మాత్రమే ట్రేడింగ్ అనేది చేస్తారు. కానీ అదే మనం ఇన్వెస్టింగ్ చూసుకుంటే లాంగ్ టర్మ్ కోసం, వెల్త్ క్రియేషన్, వెల్త్ జనరేషన్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆస్తులు కూడా పెట్టడానికి అలా వెల్త్ టర్మ్స్లో, వెల్త్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్టింగ్ అనేది చేస్తారు. సో సెకండ్ వచ్చేసి ట్రేడింగ్ చేసే వాళ్ళేమో టెక్నికల్ ఇండికేటర్స్ అవ్వచ్చు, చార్ట్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేదంటే టూల్స్ అవ్వచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకొని ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, ఏదైనా స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేస్తారు. కానీ ఇన్వెస్టింగ్ చేసే అతను కంపెనీ యొక్క ఫండమెంటల్స్, బ్యాలెన్స్ షీట్స్ అవ్వచ్చు, కంపెనీ ఎలా నెక్స్ట్ 15-20 yearsలో ఎక్కడికి వెళ్తుందని అనాలిసిస్ చేసి ఆ నమ్మకంతో వాళ్ళు ఇన్వెస్టింగ్ అనేది చేస్తారు. థర్డ్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ట్రేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యూ చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ అయిపోతుంటుంది. ఇంట్రాడేలోనే రోజునే పొద్దున బులిష్గా ఉండి సాయంత్రం బేరిష్గా అయిపోవచ్చు, లేదంటే ఈ వీక్ బులిష్ ఉండి నెక్స్ట్ వీక్ బేరిష్ అయిపోవచ్చు. ఇది ట్రేడర్ మైండ్ సెట్ ఎప్పుడు పైకి కిందకి షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. కానీ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఆప్టిమిస్టిక్గానే, ఎప్పుడు వాళ్ళ షేర్ పైకి వెళ్తుందని ఆప్టిమిస్టిక్గానే ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే ట్రేడర్ ఉంటారో వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ని చాలా ఫ్రీక్వెంట్గా మానిటర్ చేస్తుంటారు. ఇంట్రాడే ట్రేడర్ అయితే ఎవ్రీ 5 minutesకి కూడా చూస్తూ ఉండొచ్చు. అదే ఒకవేళ స్వింగ్ ట్రేడర్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే లేదంటే వీకెండ్కైనా వాళ్ళు గ్యారంటీ వాళ్ళ పొజిషన్స్ని చూసుకుంటారు. కానీ అదే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే అన్ని అనాలిసిస్ చేసి ప్రాపర్గా అనాలిసిస్ చేసేసారు కాబట్టి ఒక్కసారి డబ్బులు పెట్టి వదిలేస్తారు. మోస్ట్లీ 5 monthsకో 6 monthsకో కొన్ని మంది అయితే 1 year తర్వాత కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోని చెక్ చేసుకుంటుంటారు. సో ఇది మేజర్గా ఒక ట్రేడింగ్ స్టైల్కి, ఒక ఇన్వెస్టింగ్ స్టైల్కి ఉన్న డిఫరెన్సెస్. సో ఇప్పుడు మనకి బేసిక్గా ట్రేడర్, ఇన్వెస్టర్ ఇద్దరి మైండ్ సెట్స్ డిఫరెన్సెస్ అర్థమైపోయింది కాబట్టి ఒక ట్రేడర్ అయితే ఎంత రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి, ఒక ఇన్వెస్టర్ అయితే ఎంత రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి, ఆ రిటర్న్స్ని మనం రాబట్టడానికి మనం ఏం చేయాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో దాంట్లోకి వెళ్ళే కంటే ముందర మనల్ని మనం ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలి. ఏంటి అంటే మనం ట్రేడింగ్ కానివ్వండి, ఇన్వెస్టింగ్ కానివ్వండి ఎందుకు చేస్తున్నాము అని. ట్రేడింగ్ అని చెప్పేవాళ్ళు అడిషనల్ ఇన్కమ్ అవ్వచ్చు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం అయినా చెప్పుకోవచ్చు. అదే ఇన్వెస్టింగ్ చేసేవాళ్ళు వెల్త్ క్రియేషన్ కోసం అని ఒక క్లారిటీతో ఫస్ట్ ఉండాలి. సో దానికోసం నేను చెప్పేది ఏంటంటే మీకు ఇయర్లీ ఒకవేళ 12 to 15% సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది 12 to 15%తో గ్రో అవుతున్నప్పటికీ కూడా మీరు అనుకున్న వెల్త్ క్రియేషన్ అవ్వచ్చు, లేదంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఈ రెండు ఈజీగా పాసిబుల్ విత్ జస్ట్ 12 to 15% రిటర్న్స్. సో ఇప్పుడు మనం రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్ళిపోతే లాంగ్ టర్మ్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ మనం చూసుకుంటే మీకు 12 to 15% ఈజీగా సేఫ్గా రావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈటీఎఫ్ లేదా
మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ETF అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్ ఏంటి అని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటివి అంటే మీకు స్టాక్స్ని సెలెక్షన్స్ అవ్వచ్చు, ఆ బాస్కెట్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియో ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ తలనొప్పులు లేకుండా జీరో నాలెడ్జ్తో ఉన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా, ఇలాంటి ETFస్లో ఇన్వెస్ట్ చేసినా మీకు ఈజీగా 12 to 15% రిటర్న్స్ అనేది ఈజీగా జనరేట్ అయిపోతాయి. కానీ అలా కాకుండా మీరు ఒక యాక్టివ్గా మీరు స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని, స్టాక్స్ని పిక్ చేసుకొని, మీ అంతటి మీరు ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకొని, ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ని క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు ఇన్వెస్టింగ్ చేస్తున్నారంటే 15 to 40% రిటర్న్స్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది, మీకు నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉండాలి, ఇంకా మీరు కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ కూడా మీరు ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో 12 to 15% అంటున్నాను. మీరు స్టాక్స్ మీరంతటా మీరు పర్సనల్గా పిక్ చేసుకుంటే 15 to 40% అని చెప్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా ఇంతేనా అంటే కొంచెం తక్కువ అవ్వచ్చు, కొంచెం ఎక్కువ అవ్వచ్చు. నేను యావరేజ్ అనేది మీకు ఇస్తున్నాను. సో ఇప్పుడు అదే మనము ట్రేడింగ్లో రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటే, ట్రేడింగ్లో స్వింగ్ ట్రేడింగ్, ఈక్విటీ స్వింగ్ ట్రేడింగ్ని మనం చూసుకుంటే యాన్యువల్గా 30 to 50% రిటర్న్స్ని మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. కాకపోతే ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయంటే మీరు ఇంకొకటి ఆలోచించాలి, దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, ఇంకా యాక్టివ్గా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యి స్టాక్స్ని మీరు షఫుల్ చేసుకుంటూ బై సెల్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. సో టైమ్ అండ్ ఎఫర్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంట్రాడే ఎక్స్పెక్టేషన్స్కి వస్తే, ఇంట్రాడేలో మీరు యాన్యువలైజ్డ్ రిటర్న్స్ 40% కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఎవ్రీ సింగిల్ డే హైయెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, హైయెస్ట్ నాలెడ్జ్తో ట్రేడ్ చేస్తున్నారు, ఇంకా చాలా రిస్క్ తీసుకుంటున్నారు. సో ఇంత రిస్క్, టైమ్, ఎఫర్ట్, నాలెడ్జ్ ఇంత పెడుతున్నారు కాబట్టి మీరు మినిమంలో మినిమం 40% రిటర్న్స్ అయినా జనరేట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఇది చూస్తే ఇంట్రాడేలో 40% రిటర్న్స్ చాలా ఫ్యాసినేటింగ్గా ఉండి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. కానీ మీరు ఇక్కడే తప్పు పడుతున్నారు. ఎందుకంటే ఇంట్రాడేలో డబ్బులు సంపాదించే వాళ్ళ కంటే మ్యాక్సిమం 99% మంది ఇంట్రాడేలోనే డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు. సో మీరు ఒక బిగినర్ అవుతే స్వింగ్ ట్రేడింగ్తో అయినా స్టార్ట్ చేయండి, కానీ ఇంట్రాడేతో ఎప్పుడు స్టార్ట్ అనేది చేయకండి. ఇంకా ట్రేడింగ్ స్టైల్లోనే ఈక్విటీ ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం. అందులోనే డెరివేటివ్ సెగ్మెంట్ ఉంటుంది, ఒకటి ఫ్యూచర్స్, ఇంకా ఆప్షన్స్ అని. అవి లెవరేజ్డ్ ప్రోడక్ట్స్, ఇంకా రిటర్న్స్ని ఎక్కువ చేస్తాయి, అవి ఇంకా రిస్క్ని కూడా యాడ్ ఆన్ చేస్తాయి. కానీ ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద మనము అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు కంక్లూజన్కి వచ్చేస్తే నేనేం చేస్తాను అని చెప్తే, నేను ట్రేడింగ్ చేస్తాను. ట్రేడింగ్ నుంచి ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో అది నేను నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్ అనేది చేస్తుంటాను. సో ట్రేడింగ్ నుంచి నాకు అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఈ అడిషనల్ ఇన్కమ్తో నేను లాంగ్ టర్మ్ వెల్త్ని క్రియేట్ చేసుకుంటాను. సో ఎవరైనా ఇదే పాత్ని ఫాలో అవ్వాలి. ఒకవేళ మీకు ట్రేడింగ్ నాలెడ్జ్ లేనప్పటికీ అయినా సరే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు శాలరీ ఇవ్వచ్చు, మీకు ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ ఉంటుందో దాంతో మీరు రెగ్యులర్గా SIP అనేది చేస్తూ ఉండాలి. SIP చేస్తుంటే మీరు స్లోగా ఏదైతే కొంత డబ్బులు SIP చేస్తున్నారో అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కాంపౌండ్ అయ్యి ఇది ఎంత పెద్ద వెల్త్గా మారుతుందో మీకు ఐడియా కూడా లేదు. సో ఆ కాంపౌండింగ్ వీడియోని ఇక్కడ ఐకార్డ్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అది కూడా చెక్అవుట్ చేయండి. మీకు నాలెడ్జ్ ఉందా, ఎఫర్ట్ ఉందా, పెడతారా, పెట్టగలరా, ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ కూడా ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ మంత్ SIP కంపల్సరీ అనేది చేయాలి. అలాగే మీరు ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి లాంగ్ టర్మ్ని వెల్త్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ఒక్కసారి ఇలా ఇన్వెస్టింగ్ కానివ్వండి, SIP కానివ్వండి చేస్తూ ఉంటే మీరు ఏ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి ఇవన్నీ అర్థం చేసుకుంటూ స్లోగా మీరు వీకెండ్స్లో అనలైజ్ చేసుకుంటూ చాలా ప్యాసివ్గా రిస్క్ ఫ్రీగా స్వింగ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అది మీకు అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్యాసివ్గా మినిమం ఎఫర్ట్తో మినిమం నాలెడ్జ్తో చేస్తుండొచ్చు. అలా స్లోగా మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకుంటూ ట్రేడింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు. సో మీరు ఇనీషియల్గా మీరు అసలు ఇప్పటివరకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంటే స్టార్ట్ చేయలేదు అని అనుకుంటే డెఫినెట్గా మీరు SIPతో అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఈక్విటీ స్వింగ్ ట్రేడింగ్లోకి వెళ్ళాలి. తర్వాతే యాక్చువల్ ట్రేడింగ్లో ఆప్షన్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి, డెరివేటివ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది కానివ్వండి, ఇంట్రాడే కానివ్వండి, ఇవన్నీ తర్వాత మీరు ఎక్స్ప్లోర్ అనేది చేయొచ్చు. ఇంకా మీరు ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ ఉంటే ఎవ్రీ వీక్ నాతో ట్రేడ్ చేయాలనుకుంటే మీ స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న QR కోడ్తో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇంకా మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్ ఉన్నా, ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు, స్టాక్ సెలెక్షన్ అవ్వచ్చు, ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కూడా నాకు కింద డిస్క్రిప్షన్లో అడగండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క కమెంట్ని పర్సనల్గా నేనే క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇస్తున్నాను. ఇంకొక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోతో ఈ సిరీస్లో ఇంకొక ఇన్ఫర్మేటివ్ దీని నెక్స్ట్ వర్జన్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు గుడ్ బై.